హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి సిరీస్లో మనం ప్రిలిమ్స్ రిలేటెడ్గా డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని చదువుకుంటున్నాం. వాటిలో ఇవాళ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బ్రీఫ్ క్రొనాలజీని చూద్దాం. ఏన్షియంట్ హిస్టరీ దీని నుంచి మనకి క్వశ్చన్స్ అనేటటువంటివి ఎస్పెషలీ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద అడుగుతూ ఉంటారు. కల్చరల్ ఇష్యూస్ మీద మనం సపరేట్గా ఆర్ట్ అండ్ కల్చర్ అన్నట్టుగా సపరేట్గా మనం సెషన్స్ చూద్దాం. బట్ ఓవరాల్గా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్, ఇలాగా క్రొనాలజీ ఎలా ఉంది ప్రాచీన భారతదేశంలో అన్నది వాళ్ళు మనం ఫోకస్ చేద్దామండి. మొదటిగా అసలు హిస్టరీ అనే దాన్ని జనరల్గా ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అని ఇలా కేటగరైజ్ చేస్తుంటారు. రిటర్న్ ఎవిడెన్సెస్ ఉంటే హిస్టరీ అని, రిటర్న్ ఎవిడెన్సెస్ లేకపోతే ఓన్లీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెసే ఉంటే ప్రీ హిస్టరీ అని పిలుస్తాం. ఈ రెండింటి మధ్య పీరియడ్ని ప్రోటో హిస్టరీ అంటే లెట్స్ ఏ ఇండస్ వ్యాలీ అనుకుందాం. రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ దాన్ని ఇప్పటి వరకు మనం డిసెఫర్ చేయలేకపోయాము. సో అటువంటి వాటిని ప్రోటో హిస్టరీ అంటాం. కొంతమంది హిస్టారియన్స్ ఈ కేటగరైజేషన్ అనేటటువంటిది కరెక్ట్ కాదు. హ్యూమన్స్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే హిస్టరీ స్టార్ట్ అయింది, ప్రీ అని ఇలాగా డివైడ్ చేయడం కరెక్ట్ కాదు అంటారు. బట్ ఇన్ జనరల్ ఈ 3 కేటగిరీస్గా హిస్టరీని మనం చదవడానికి ప్రయత్నిస్తాము. సరే, మరి వాటిలో అసలు ఒక్కొక్క పీరియడ్లో ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ అశోక పీరియడ్లో సాంచీ స్తూప అని అంటూ ఉంటారు. సో మనకి ఎలా తెలుస్తుంది ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకి అంటే, ఎవిడెన్సెస్ని ఏ పీరియడ్లో అయినా సరే ఇన్ని రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ అని, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, దాన్ని న్యూమిజ్మాటిక్స్ అంటారు, కాయిన్స్, లిటరేచర్, ఫారిన్ ట్రావెలర్స్. మనం దీని మీద ఒక వీడియో కూడా చేశాం. ఇంపార్టెంట్ ఫారిన్ ట్రావెలర్స్ ఇండియాకి ఎవరెవరు వచ్చారు ఇలాగనమాట. సో వాళ్ళ యొక్క అకౌంట్స్, వాళ్ళ దాంట్లో రాసుకున్నటువంటి హువాన్ సాంగ్ కానీ ఫాహియాన్ ఇలా ఉంటారా, సో వాళ్ళ యొక్క అకౌంట్స్, ఇలా వీటన్నిటిని బట్టి ఒక్కొక్క పీరియడ్లో ఉన్న హిస్టారికల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, అక్కడ సొసైటీ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ మనం స్టడీ చేస్తాము. సరే, ముందుగా క్రొనాలజీలో ఫస్ట్ స్టేజ్ చూద్దాం. పేలియోలిథిక్ పీరియడ్, మనకి రాతి యుగాలు అని పిలుస్తారు. వాటిలో ఇది పేలియోలిథిక్ పీరియడ్, ఇది మీజోలిథిక్, ఇది అన్నిటికంటే లాంగెస్ట్ పీరియడ్, 2 మిలియన్ సంవత్సరాల నుంచి 10,000 బీసీ వరకు. మీజోలిథిక్ 10,000 బీసీ నుంచి 8,000 బీసీ వరకు మనకు తెలుసు కదా. బీసీ 1 ఏడీకి ముందు ఇయర్స్ వెనక్కి వెళ్తాయి, 1 ఏడీ నుంచి ఇలా ముందుకు వస్తాయి అన్నమాట. సో మీజోలిథిక్ పీరియడ్. ఆ తర్వాత నియోలిథిక్ పీరియడ్ అని పిలుస్తాము. రాతి యుగాలు, పాత రాతియుగం, మధ్య రాతియుగం, కొత్త రాతియుగం అని పిలుస్తాం. వాటిలో మరి పేలియోలిథిక్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫైర్ అనేటటువంటిది ఇక్కడ ఫస్ట్ టైం డిస్కవర్ చేయడం జరిగింది ఈ పీరియడ్లోనే. బింబేత్కా కేవ్స్, కలక్ది బేసిన్, హంగ్సీ, కర్నూల్ కేవ్స్, నర్మదా వ్యాలీ, ఇక్కడ పేలియోలిథిక్ సైట్స్ ఉన్నాయి. లైమ్ స్టోన్తో టూల్స్ చేసుకున్నారు. అదే మీజోలిథిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి మైక్రోలిథ్స్, అక్కడ క్లైమేట్ అనేది మారడం మొదలు పెడుతుంది, చిన్న చిన్న జీవులు ఉంటాయి, ఫుడ్ అనేది కొంత అబాండెంట్గా లభిస్తుంది. దాంతో మైక్రోలిథ్స్ అనేవి తయారు చేస్తారు. బ్రహ్మగిరి, నర్మదా వ్యాలీ, గుజరాత్ ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈ పీరియడ్లో యానిమల్స్ని డొమెస్టికేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. క్లైమేట్ చేంజ్ వస్తుంది కాబట్టి పెద్ద స్పీషీస్ అంతరించిపోయి చిన్న స్పీషీసే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా బింబేత్కా అనేటటువంటి కేవ్లో మీజోలిథిక్ టైంలోనూ మనము కేవ్ పెయింటింగ్స్ అవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ నియోలిథిక్ పీరియడ్, కొత్త రాతి యుగం. దీంట్లో ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఏంటి అంటే పాటర్స్ వీల్ అంటాం. వీల్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. దాంతో అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనేది నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఇనామ్గౌన్ అనేటటువంటిది ఇండియాలో అర్లియస్ట్ నియోలిథిక్ విలేజ్గా చెప్పచ్చు. మెగాలిథిక్ సైట్స్ అంటాం. మెగాలిథిక్ సైట్స్ నియోలిథిక్లో మెగాలిథిక్ సైట్స్ అనేటటువంటివి బ్రహ్మగిరి, మనకి సౌత్లోను అన్ని ప్రాంతాల్లో ఉంటాయి, సౌత్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మెగాలిథ్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్ అని చెప్తాము. 2700 బీసీ నుంచి 1900 బీసీ వరకు ఉంది. దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫీచర్స్గా ఏమేమి చెప్పుకుంటాం. 3300 బీసీలోనే ఏర్పాటైంది, కానీ అది మెచ్యూర్ పీరియడ్కి వచ్చేటప్పటికి 2700 బీసీ. అప్పటి నుంచి 1900 బీసీ వరకు మెచ్యూర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఆ తర్వాత
1400 BC ఆ టైంలో ఇది డిసప్పియర్ అయిపోయింది. ప్రస్తుతానికి దాని యొక్క అది అంతరించిపోవడానికి కారణాల మీద చాలా డిబేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చాల్కోలిథిక్ పీరియడ్. చాల్కోలిథిక్ అంటే కాపర్ అని, కాపర్ ప్లస్ స్టోన్ కలిపి వాడినటువంటిది. మన యొక్క ఇండస్ వ్యాలీ పీరియడ్ అనేటటువంటిది చాల్కోలిథిక్ పీరియడ్ అనేదా బ్రాంజ్ ఏజ్ అని చెప్పచ్చు. సో చాల్కోలిథిక్లో ప్యారలల్గా ఇది రన్ అవుతూ వచ్చింది. ఇండస్ వ్యాలీ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో చాల్కోలిథిక్ పీరియడ్ అంటాం. ఆ తర్వాత ఐరన్ ఏజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ ఏజ్ వేదిక్ పీరియడ్తో మనకి కోరిలేట్ అవుతుంది. ఆరియన్స్ అనే వాళ్ళు బయట నుంచి వచ్చారు అని చాలా థియరీస్ ఉంటాయి మనకి, సెంట్రల్ ఏషియన్ థియరీ, యూరోపియన్ థియరీస్ ఇట్లా. బట్ ఆరియన్స్ అనే వాళ్ళు రావడము, ఇక్కడ హిందూయిజంకి సంబంధించిన, హిందూ అనే పదం వాడరు, బట్ వేదిక్ కల్చర్ అంట. వేదిక్ కల్చర్ అనేటటువంటిది మొదలవుతుంది. జైనిజం, బుద్ధిజం దీని తర్వాత వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత దాంట్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లాగా ఆల్టర్నేటివ్ ఫిలాసఫీస్ లాగా బుద్ధిజం, జైనిజం వస్తాయి. ఆ తర్వాత మహాజనపదాసు, ఆ మహాజనపదాసులో మగధ అనేటటువంటిది పవర్ఫుల్ కింగ్డమ్ అవుతుంది. హర్యంకా డైనాసిటీ అనేది మొదలు పెడుతుంది. శిశునాగా డైనాసిటీ, నందా డైనాసిటీ ఇలా వస్తుంది. ఆ తర్వాత పర్షియన్ ఇన్వేజన్ జరుగుతుంది. ఆ పర్షియన్ ఇన్వేజన్ నందాస్ టైంలో జరుగుతుంది. వాళ్ళ తర్వాత నందాస్ని ఎవరు ఓడిస్తారు? మౌర్యన్స్. మౌర్యన్స్ అనే వాళ్ళు నందాస్ని ఓడిస్తారు. మౌర్యన్ పీరియడ్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం సెకండ్ అర్బనైజేషన్ అని పిలవచ్చు. మౌర్యన్ పీరియడ్ని సెకండ్ అర్బనైజేషన్, ఎందుకంటే ఐవీసీ అనేది ఫస్ట్ అర్బనైజేషన్, దాని తర్వాత సెకండ్ అర్బనైజేషన్. మరి మౌర్యన్ ఎంపైర్ 324 BC నుంచి 187 BC వరకు ఉంటుంది. పోస్ట్ మౌర్యన్గా చూడండి, మౌర్యన్ ఎంపైర్లో చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక ఇలా ముగ్గురు ఫేమస్ కింగ్స్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళ తర్వాత శాతవాహనాస్ డెక్కన్ ప్రాంతంలో, సుంగాస్, కన్వాస్, ఇండో గ్రీక్స్, సాకాస్, కుషానాస్ ఇలాగా మౌర్యాస్ తర్వాత పవర్ని వీళ్ళు కలిగి ఉంటారు. ప్యారలల్గా మనకి సౌత్కి వచ్చేటప్పటికి సంగం ఏజ్ అని పిలుస్తాం, సంగం ఏజ్ అని అంటాం. సంగం ఏజ్ అనేటటువంటిది ప్యారలల్గా మౌర్యన్ ఏజ్కి రన్ అవుతూ ఉంటుంది. డీప్ సౌత్ 300 BC నుంచి 300 AD వరకు చోలాస్, చేరాస్, పాండ్యాస్ ఈ మూడు కింగ్డమ్స్ అనేవి సంగం ఏజ్. సంగం లిటరేచర్ అనేది చాలా ఫేమస్. సంగం ఏజ్లో ఉండేటటువంటి 3 ఫేమస్ కింగ్డమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. మరి అదే సంగం పీరియడ్, దాని తర్వాత పోస్ట్ సంగం పీరియడ్లో కాలబ్రాస్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. ఆ తర్వాత మనకి ఇవి ఈ శాతవాహన రూల్స్, లోకల్ కింగ్డమ్స్ అనేటటువంటివి వస్తాయి, అవి చూద్దాం. గుప్తాస్ అనేటటువంటి వాళ్ళు పవర్ కన్సాలిడేషన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఈ మనకి ఈ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో శాతవాహనాసు, సాకాసు, కన్వాస్, సో వీళ్ళ తర్వాత వచ్చేటటువంటి మౌర్యాస్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో డిజార్గనైజ్డ్గా ఉంటుంది. ఆ తర్వాత మౌర్యన్స్ అంత పెద్ద కింగ్డమ్ ఏర్పాటు చేయకపోయినా అంత పెద్ద స్కేల్లో ఒక ఎంపైర్ అనేటటువంటిది గుప్తాస్ ఫామ్ చేస్తారు. గుప్తాస్ 300 AD నుంచి 800 AD వరకు వీళ్ళు రూల్ చేస్తారు. ఏన్షియంట్ ఇండియన్ ఎంపైర్, ఇండియన్ లిటరేచర్కి గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు. సముద్రగుప్త ఫేమస్ కింగ్ అనమాట. ఇండియన్ నెపోలియన్ అని కూడా సముద్రగుప్త అని మనం చెప్తాము. నెక్స్ట్ పోస్ట్ గుప్తా పీరియడ్. పోస్ట్ గుప్తా పీరియడ్లో మనకి ఏమేమి వస్తాయి? పోస్ట్ గుప్తా పీరియడ్ అనేటటువంటిది దేనికి సంబంధించి? గుప్తాస్, హూనా అనేటటువంటి వీళ్ళు అటు వెస్ట్రన్ సైడ్ నుంచి అటాక్స్ మొదలు పెడతారు. ఇంపీరియల్ గుప్తాస్ వాళ్ళ యొక్క 800 AD అవ్వగానే వాళ్ళ యొక్క ఇది పడిపోతుంది. ఆ 8th century 7th century ఎండింగ్కి వచ్చేటప్పటికి వర్ధన డైనాసిటీ, హర్షవర్ధన్ అంటారు. సో ముఖారీస్ అని, పుష్యభూతి డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు హర్షవర్ధన, గౌడాస్ అని, వర్మన్ అని, మైత్రకాస్ వీళ్ళంతా నార్త్లో రూల్ చేస్తుంటారు. వీళ్ళ తర్వాత మనకి రాజ్పుత్స్ అని, సేనాసు, చౌహాన్స్ వీళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు. గుప్తాస్ పోస్ట్ గుప్తాస్ పీరియడ్. కొంతమంది పోస్ట్ గుప్తా పీరియడ్ని ఏన్షియంట్ ఇండియాకి ఎండ్ అని చెప్తారు. గుప్తాస్ 800 AD వాళ్ళ పీరియడ్ అయిపోగానే ఏన్షియంట్ ఇండియా అయిపోయింది, ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేది ఎర్లీ మిడీవల్ పీరియడ్ అని చెప్తారు. మనం ఆ ఎర్లీ మిడీవల్ పీరియడ్ని కూడా ఏన్షియంట్లోనే కలిపి వాళ్ళ చదువుకోబోతున్నాం. పోస్ట్ గుప్తా పీరియడ్. మరి అదే పీరియడ్లో సౌత్ ఇండియాలో ఏ విధమైనటువంటి కింగ్డమ్స్ ఉన్నాయో చూడండి.
గుప్తాస్కి ప్యారలల్గా డెక్కన్ ప్రాంతంలో వాకాటక రూలర్స్ ఉంటారు. వాకాటకాస్ గుప్తాస్కి ప్యారలల్గా ఉంటారు. మరి ఇటువైపు సౌత్ కనుక మనం చూస్తే గుప్తాస్ యొక్క ఎండింగ్ పీరియడ్కి పల్లవాస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్ అనే వాళ్ళు వస్తారు. పుష్యభూతి డైనాసిటీ అనేటటువంటిది గుప్తాస్ తర్వాత వస్తుంది. చోలాస్ అనేటటువంటి వాళ్ళు ఇంపీరియల్ చోలాస్ అని పిలుస్తారు. మనం సంగం ఏజ్ చోలాస్ కాదు, వీళ్ళు ఇంపీరియల్ చోలాస్. ఈ ఇంపీరియల్ చోలాస్ అనేటటువంటి వాళ్ళు మరి మెడివల్ పీరియడ్ కిందకి కన్సిడర్ చేస్తాం. బట్ ఆ కింగ్డమ్స్ అనేటటువంటి ఏన్షియంట్ కిందకి కలిపి అర్లీ మెడివల్ అన్న దాని కింద చదువుకుంటాం. సదర్న్ కింగ్డమ్స్లో చాళుక్యాస్, పల్లవాస్, పాండ్యాస్ అనే వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. ఈ పీరియడ్ 500 AD టు 750 AD. వీళ్ళ తర్వాత ఈ రాష్ట్రకూటాస్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. ఈ టైంలో మనకి జొరాస్ట్రియనిజం, పార్సీస్ అనే వాళ్ళు ఇండియాలో ఈ టైంలోనే ఎంటర్ అవుతారు. మరి పుష్యభూతి డైనాసిటీకి సంబంధించి మనం ఏమన్నాము ఇందాక, హర్షవర్ధన పుష్యభూతి డైనాసిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రూలర్ అన్నాం. ఈ టైంలో హుయాన్ సాంగ్ విజిట్ చేయడం జరిగింది. హర్షవర్ధన పీరియడ్. ఆ తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా డిసింటిగ్రేట్ అయిపోతుంది. హూనాస్ వీళ్ళు దీన్ని ఆక్యుపై చేస్తారు. నెక్స్ట్ చోలాస్ అనేటటువంటి వాళ్ళు ఇంపీరియల్ చోలాస్ 9th century AD నుంచి 13th century AD. ఇది ఎర్లీ మిడివల్ హిస్టరీగా మనం కన్సిడర్ చేయొచ్చు. విజయాలయ ఈ చోళా ఎంపైర్ని తీసుకొని వస్తారు. టెంపుల్స్ అనేటటువంటివి కల్చరల్ సెంటర్స్గా డెవలప్ అవుతాయి. చోలాస్ టైంలో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేవి ఫ్లరిష్ అవుతాయి. సో చోలాస్ని అటు మనం ఏన్షియంట్ ఇటు మిడివల్ రెండిట్లో కింద చదువుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మనం ఓవరాల్ టైం లైన్ చూసాం ఇప్పటి వరకు. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే రాక్ ఏజ్ పీరియడ్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ పేలియోలిథిక్ అంటే ఏమన్నాం, స్టోన్ టూల్స్ వాడతారు. హంటింగ్ గ్యాదరింగ్ అనేది ప్రైమరీ ఎకనామిక్ యాక్టివిటీ. ఫంక్షనల్ స్పెషలైజేషన్ జెండర్ని బట్టి పేలియోలిథిక్ పీరియడ్లోనే, పాతరాతి యుగం పీరియడ్లోనే వస్తుంది. మీసోలిథిక్ పీరియడ్లో స్మాల్ రాక్ టూల్స్ అనేవి వాడడం మొదలు పెడతారు. పెయింటింగ్ అనేటటువంటిది, ఎందుకంటే చిన్న చిన్న యానిమల్సే ఉంటాయి కాబట్టి, క్లైమేట్ చేంజ్ వల్ల పెద్ద యానిమల్స్ చనిపోతాయి, చిన్న యానిమల్సే ఉంటాయి కాబట్టి వాటిని హంట్ చేయడం ఈజీ. సో ఆ విధంగా వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది. పెయింటింగ్ ఇలాంటి కళలు ఇక్కడ డెవలప్ అవుతాయి. బింబేత్కా అనేది ఫేమస్ మీజోలిథిక్ పెయింటింగ్ ప్లేస్ అన్నమాట. హంటింగ్ గ్యాదరింగ్తో పాటు యానిమల్స్ని డొమెస్టికేట్ చేయడం ఈ పీరియడ్లో మొదలవుతుంది. నియోలిథిక్ సెటిల్డ్ లైఫ్ అనేది మొదలవుతుంది. 1200 సంవత్సరాలు BC ఆ టైంలో అగ్రికల్చర్ అనేటటువంటిది ఎకనామిక్ యాక్టివిటీగా న్యూ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని బూర్జహామ్ అని, సో ఇలాంటి ప్లేసులు మేజర్ నియోలిథిక్ సైట్స్ అవుతాయి. ఇమాన్ గౌన్ మహారాష్ట్రలో ఆ ప్లేసులు కానివన్నీ. డెత్ అండ్ బర్త్ అనేటటువంటివి మేజర్ సోషల్ ఈవెంట్స్గా ఈ పీరియడ్లో పరిగణిస్తారు. చాల్కోలిథిక్ అంటే ఒకవైపు స్టోన్ టూల్స్, ఇంకొక వైపు కాపర్ టూల్స్ని కలిపి యూజ్ చేయడం మొదలు పెడతారు. సెటిల్డ్ అగ్రికల్చర్, సోషల్ డిఫరెన్సెస్లోగా రావడం ఈ చాల్కోలిథిక్ పీరియడ్లోనే మనకు మొదలవుతాయి. మనం ఒక్కసారి ఈ ప్రీ హిస్టారిక్ సైట్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో అని చూస్తే, బింబేత్కా, హోమోసిపియన్ కేవ్స్, ఇవి 500 ప్రింటెడ్ రాక్ షెల్టర్స్ అన్నమాట. మీజోలిథిక్ టైంకి సంబంధించినవి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. బింబేత్కా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇమాన్గావ్ అన్నటువంటిది ఇక్కడ మదర్ గాడెస్ యొక్క స్టాచ్యూ క్రూడ్ ఫామ్లో కనిపించింది, మహారాష్ట్ర. బగోర్ అండ్ ఆదమ్గర్, చిరాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బీహార్లో. సర్పెంట్ కల్ట్ ఇప్పటికీ మనం ఫాలో అవుతుంటాం, నాగపాముని వీటిని పూజించడం. బూర్జహామ్ అనేటటువంటి ప్లేస్, ఇక్కడ పిట్ డ్వెల్లింగ్ అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేటటువంటిది అప్పటికి లేదు. ఆ కేవ్స్లో నివసించే వాళ్ళు ఇక్కడ ఒక గుంత లాంటి తవ్వుకొని దాంట్లో నివసించడం మొదలుపెట్టారు జమ్మూ అండ్ కాశ్మీర్. అది కాకుండా మెగాలిత్స్ అనేటటువంటివి సౌత్ ఇండియాలో ఎక్కువగా కనిపించాయి ఈ ప్రీ హిస్టారిక్ సైట్స్లో. మరి ఒకసారి మనం మ్యాప్ని గమనిస్తే బింబేత్కా కేవ్స్, బింబేత్కా, మెహర్గర్, బూర్జహామ్, చిరాండ్ గమనిస్తున్నారా, చిరాండ్, ఇనామ్గౌన్, హంగ్సీ, కర్నూల్ కేవ్స్, బ్రహ్మగిరి, మరి ఆదినాచెల్లూర్ అంటే ఇప్పుడు మన యొక్క తమిళనాడు చెప్పచ్చు, హల్లూర్, ముంబై అనేటటువంటిది ఇక్కడ, కోల్ద్వా, ఇలాంటివన్నీ కూడా ఇదిగోండి దాల్జుయి హోర్డింగ్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్, ఇది మేఘాలయ ఆ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఉన్నటువంటిది అనమాట ప్రస్తుతం. దీన్ని ఎలా అడగచ్చు, ఇంతకుముందు ఆర్కియోలాజికల్ సైట్స్, ఇప్పుడు ఉన్నటువంటి న్యూ సిటీస్, వాటిని మ్యాచ్ చేయండి
మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇలాగ మనకు అడిగేటటువంటి అవకాశాలు ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చూపించిందే సోచిరాండ్ అని, కాళీబంగన్, మొహంజోదారో ఇవి మనం చూద్దాం. లోథల్, ఇమాన్గాన్ ఇవన్నీ కూడా మనకి ప్రీ హిస్టారిక్ సైట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది చూస్తున్నారా, ఇవన్నీ బింబేత్కా అనేటటువంటి కేవ్స్ అన్నామా ఇందాక. ఆ బింబేత్కా కేవ్స్లో వివిధ పీరియడ్స్లో వచ్చినటువంటి పెయింటింగ్స్ అన్నమాట. ప్రీ హిస్టారిక్ పెయింట్స్గా వీటిని చెప్తాం, బింబేత్కా పెయింటింగ్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి చాల్కోలిథిక్ బ్రాంజ్ ఏజ్ అన్నాం. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఫస్ట్ దీన్ని ఎక్స్కవేషన్ చేసింది 1921లో దయారామ్ సహానీ. ఇది 2500 నుంచి 1500 బీసీ వరకు ఫ్లరిష్ అయింది. మెచ్యూర్ పీరియడ్ని 2200 నుంచి 1800 బీసీ వరకు అని చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మన పాకిస్తాన్ మరియు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. దీంట్లో మేజర్ సిటీస్ మనం చూస్తే ఇక్కడ చూస్తున్నారా, హరప్పా, ఇది రావి అనే నది, రావి నది ఒడ్డున హరప్పా ఉంది. మరి మొహంజోదారో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ సైట్స్ అన్నమాట. ఇది కనిపిస్తుందా, ఇండస్ వ్యాలీ. ఇది ఇలా వివిధ రకాల సైట్స్ అనేటటువంటివి ఇదిగోండి, ఇది కనిపిస్తుందా, మొహంజోదారో అనేటటువంటిది ఇండస్ వ్యాలీ సైట్. అదేవిధంగా ధోల్వీరా అనేటటువంటిది గుజరాత్లో ఉంది, లోథల్ గుజరాత్లో ఉంది. ఇవి ఇక్కడ మనకి ప్రస్తుతానికి హర్యానాలో ఉండే రాఖీగరి, బన్వాలి. రాఖీగరి ఇండియాలో ఉండే అతిపెద్ద ఐవీసీ సైట్ మనకి, ఎందుకంటే చాలా వరకు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. చన్హుదారో అని, కోట్ డిజీ అని ఇవన్నీ పాకిస్తాన్ సైడ్కి వెళ్ళిపోయాయి. మండా ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటిది. రోపర్ అని ఇలా రకరకాల సైట్స్ అనేటటువంటివి దీని కింద ఉన్నాయి. మనం ఏం చేయాలి అంటే ఒకసారి ఈ టేబుల్ చూసుకోవాలి. హరప్పా అన్నాము, హరప్పా సైట్ని ఎవరు ఎక్స్కవేట్ చేశారు, దయారామ్ సహానీ. అది ఏ ప్రాంతంలో ఉంది, అక్కడ ఏమేమి దొరికాయి, వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. హరప్పా ఎస్పెషల్లీ ఇది అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అనాటమీ దాన్ని సూచిస్తూ శాండ్ స్టోన్ స్టాట్యూట్స్ ఎక్కడ దొరికాయి, లేదా బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అనేటటువంటిది మొహంజోదారో, అర్థమవుతుందా? ఇలా మనకు క్వశ్చన్స్ అడగచ్చు. సో ఈ టేబుల్ అనేటటువంటిది ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. టేబుల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. చూడండి, చన్హుదారో లిప్స్టిక్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మొహంజోదారో అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సైట్ అండి. ఇక్కడ మనం చూస్తే పశుపతి మహాదేవ్ యొక్క సీల్ లభించింది. బియర్డెడ్ మ్యాన్ ఒక పూజా లాంటిదన్నమాట. ఓవెన్ క్లాత్ పీస్ అనేది ఇక్కడ లభించింది. గ్రానరీస్, గ్రేట్ బాత్ అంటాం, గ్రేట్ బాత్ ఇవన్నీ కూడా మొహంజోదారో ప్రాంతంలో మనకి లభించడం జరిగింది. అదేవిధంగా అమ్రి అని, కాళీబంగన్, లోథాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్యార్డ్ అనేటటువంటిది ఇక్కడ కనిపించింది. మ్యాన్ మేడ్ పోర్ట్ ఇక్కడ, ఫైర్ ఆల్టర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ధోలవీరా కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ని స్టోర్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలాగ ఇవన్నీ చూసుకుంటారా, టేబుల్ చాలా ఇంపార్టెంట్. సరే, మరి టౌన్ ప్లానింగ్ అనేటటువంటిది ఇండస్ వ్యాలీకి సంబంధించిన స్పెషాలిటీ. 2 రకాలుగా, లోవర్ టౌన్ అని, అప్పర్ టౌన్ అని 2 రకాలుగా ఉండేది. ఒకటేమో రైజ్డ్ హైట్లో ఉండేది, ఒకటిలేమో తక్కువ హైట్లో ఉండేది. లోవర్ టౌన్, అప్పర్ టౌన్ అని పిలిచేవాళ్ళు. గ్రిడ్ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. బ్రంట్ బిగ్స్ కాల్చిన ఇటుకల్ని వాడేవాళ్ళు. గ్రేట్ బాత్ అనేటటువంటి రిచువల్ ప్లేస్గా చెప్పచ్చు. గ్రానరీస్ నిర్మించుకోవడము, డ్రైనేజ్ సిస్టమ్ ఉండడము, వీధి దీపాలు ఉండడము, రెక్టాంగులర్గా స్ట్రీట్స్ ఇలా డివైడ్ అవ్వడము, కిటికీలు అనేటటువంటి రోడ్డు వైపు కాకుండా ఇటువైపు తిరిగి ఉండడము, ప్రతి ఇంటికి వెనకాల స్నానం చేసే గది, బావి ఇవన్నీ ఉండడము, మురికి వాటర్ పోవడానికి ఇలాగా డ్రైనేజ్ సిస్టమ్ ఉండడము, దానిపైన మ్యాన్ హోల్స్ ఉండడం, ఇలా ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఐవీసీ టౌన్ ప్లానింగ్కి సంబంధించినవి. చూడండి, ఇది మొహంజోదారో యొక్క ఏరియల్ వ్యూ. ఎంత చక్కగా ప్లాంట్ సిటీ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది గ్రేట్ బాత్ అన్నమాట, ఇప్పుడు ఎక్స్కవేట్ చేసినటువంటిది. అప్పట్లో వాడినటువంటి ఇటుకలు ఇప్పటికీ ఎంత భద్రంగా ఉండగలుగుతున్నాయంటే ఎంత క్వాలిటీతో తయారు చేసి ఉండొచ్చో ఒకసారి గమనించండి. అదేవిధంగా ఐవీసీ టైంలో అగ్రికల్చర్, ట్రేడ్. అగ్రికల్చర్లో వీట్, బార్లీ ఇలాంటివి ఉండేవి. రైస్ కాదు, వీట్, బార్లీ ఎక్కువగా వాడేవాళ్ళు. కాటన్ అనేటటువంటిది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. గ్రీక్లో దాన్ని సిండన్ అనేవాళ్ళు. అందుకే ఆ ప్రాంతానికి సింధు నది నాగరికత అని పిలవడం జరిగిందనమాట. వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా ఉండేవి అప్పట్లో.
మరి ట్రేడ్కి సంబంధించి షార్ట్ టు లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్స్ ఉండేవి. షార్ట్ డిస్టెన్స్కి సంబంధించి ఏకా అంటారు. సో ఎకా అనేటటువంటి బుల్లక్ కార్ట్స్, ఒకే బుల్లక్ కార్ట్ నడిపేటటువంటి బండి, సో బుల్లక్ కార్ట్ ఎద్దుల బండి అలా ఉండేది. బార్టర్ సిస్టమ్ని వాడేవాళ్ళు. వెయిట్స్ అండ్ మెజర్స్ యూనిఫామ్గా ఉండేవి. సీలింగ్స్ అనేవి ట్రేడ్ జరుపుతున్నట్టు అటు అరేబియన్ పెనిన్సులాతోనూ ఇటు సెంట్రల్ ఏషియాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలతో ట్రేడ్ జరుపుతున్నట్టుగా సీల్స్ ఇవి మనకి ఇక్కడ లభ్యం అవ్వడం జరిగింది. మరి యానిమల్స్ని డొమెస్టికేట్ చేసుకోవడం, మిక్స్డ్ ఫార్మింగ్ అనేటటువంటిది ఫాలో అయ్యేవాళ్ళు. ఆక్సన్, బఫెలోస్, గోట్స్, షీప్, పిగ్ ఇవి ఉండేవి. డాగ్స్, క్యాట్స్ని డొమెస్టికేట్ చేసుకునే వాళ్ళు. క్యామెల్స్ అవి ఉండేవి. హంప్డ్ బుల్స్ని పూజించే వాళ్ళు కూడా. కానీ హార్స్ అనేటటువంటివి వాళ్ళకి ఎక్కువగా వాడలేదు. దాన్ని ఉంది అని తెలుసు, ఎందుకంటే కాళీబంగన్ అక్కడ హార్స్కి సంబంధించిన ఎముకలు అవి లభించాయి, బట్ అది విరివిగా వాడలేదు. మరి ఇక్కడ హార్స్ అనేటటువంటి దానికి సంబంధించి అందుకే అంబిగ్విటీ ఉంది. హరప్పన్స్కి ఎలిఫెంట్స్, రైనోసార్స్ ఇవి ఎక్కువగా తెలుసు, ఎందుకంటే పశుపతి మహాదేవ సీల్ ఉంటుందా, సో ఇక్కడ 4 జంతువులు BERT అంటాము. సో మనకి బుల్, ఎలిఫెంట్, రైనో, టైగర్ ఈ 4 పశుపతి మహాదేవ చుట్టూ ఉన్నట్టుగా ఆ సీల్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సొసైటీ చూస్తే క్లాస్ బేస్డ్ సొసైటీ, అప్పటి కాస్ట్ అనేటటువంటిది లేదు. వాళ్ళు చనిపోతే వాళ్ళతో పాటే వాళ్ళ యొక్క ఐటమ్స్ని పూడ్చిపెట్టేవాళ్ళు. ఇండస్ వ్యాలీలో బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువ. మర్చెంట్స్, ప్రీస్ట్లీ క్లాస్ అనేటటువంటిది రూల్ చేసి ఉండొచ్చు. అక్కడ ఎక్కువగా ట్రేడ్ అనేటటువంటిది ఉంది. ప్రీస్ట్లీ క్లాస్, మర్చెంట్ క్లాస్ రెండిట్లోనే అయి ఉండొచ్చు వారియర్స్ కంటే కూడా. మదర్ గాడ్డెస్ని పూజించడం అనేటటువంటిది చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి హరప్పన్ స్క్రిప్ట్ అనేటటువంటిది ఉంది, కానీ అది బొమ్మల పిక్టోరియల్ రూపంలో ఉంది. సో అందువల్ల మనం దీన్ని డీసైఫర్ చేయలేకపోయాం. ఈ విధంగా స్క్రిప్ట్ ఉంది, కానీ అది ఏం చెప్తుందన్నది మనకు తెలీదు, డిసైఫర్ చేయలేకపోయాము. మరి రిలీజన్ వీటి కిందకి వచ్చేటప్పటికి గ్రేట్ బాత్ అనేది రిలీజియస్ స్ట్రక్చర్గా చెప్పచ్చు. ట్రీ స్పిరిట్స్, పీపల్ ట్రీ వీటిని పూజించేవాళ్ళు. ప్రోటోశివ అందాక మనం పశుపతి మహాదేవ సీల్ అన్నామా, దాన్ని పూజించేవాళ్ళు. యోని వర్షిప్ చేసేవాళ్ళు. ఫైర్ ఆల్టర్స్ అనేటటువంటివి ఉండేవి. ఆమ్యులెట్స్ అంటే మనం కంకణాలు అంటాం, లేదా అంతరాలు కట్టించుకోవడం అంటాం, అవి ఉండేవి. సో ఈ విధంగా రిలీజియస్గా చూస్తే మదర్ గాడ్డెస్కి ఎక్కువ ప్రామినెన్స్ ఉన్నట్టు, ఎందుకంటే ప్రతి ఐవీసీ సైట్లోనూ ఇవి కనిపించడం. అదేవిధంగా ఇదిగోండి పశుపతి మహాదేవ సీల్, ఇక్కడ యానిమల్స్ అనేటటువంటివి ఉండడం. ఇలాగా రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి మనకు తెలుస్తాయి. మరి టెక్నాలజీ వైపుగా మనం చూస్తే వెయిట్స్, మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండేవి. మినరల్స్ అనే వివిధ ప్రాంతాలు, ఖేత్రీ మైన్స్ రాజస్థాన్ నుంచి కాపర్ని, టిన్ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇలాగ తెచ్చుకునే వాళ్ళు ఇంపార్టెంట్ అండి. ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడగచ్చు. టెక్నాలజికల్గా చూస్తే కూడా టెక్స్టైల్స్ అనేటటువంటి ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని ఎవిడెన్స్ అనేవి మన దగ్గర దొరికాయి. చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్ ఆమ్యులెట్స్, అలంకార వస్తువులు చాలా డీటెయిల్డ్గా ఉండడం. అదేవిధంగా వివిధ రకాల మెటల్స్ని యూజ్ చేసి వివిధ రకాల పాత్రలు కానీ ఇవన్నీ తయారు చేయడంతో టెక్నాలజీ ఎప్పటికే బాగా డెవలప్ అయింది. బ్రిక్స్ మనం చూస్తే అప్పటి బ్రిక్స్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్, అలాగే ఉన్నాయి అని చెప్పాం కదా మొహంజోదారో ప్రాంతాల్లో. అంటే అంత టెక్నాలజికల్ స్టాండర్డ్స్ని వాడేవాళ్ళు. గోల్డ్, ఇలాంటి సిల్వర్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. మరి ఏ విధంగా డిక్లైన్ అయిపోయింది? వివిధ రకాల థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఫ్లడ్స్ వల్ల, కొంతమంది ఎర్త్క్వేక్స్ వల్ల, కొంతమంది ఫైర్ వల్ల, కొంతమంది డిసీజ్ వల్ల, కొంతమంది ఎకలాజికల్ చేంజెస్ వల్ల అని చెప్తారు. బట్ మోస్ట్లీ యాక్సెప్టెడ్ థియరీ ఎకలాజికల్. అంటే అక్కడ నది అనేటటువంటి తన యొక్క రూట్ మార్చుకోవడం, క్లైమేట్ చేంజ్ అవ్వడం, దానివల్లే డెజర్ట్ ఎక్స్పాండ్ అవ్వడం వల్లే అన్నది చాలామంది బిలీవ్ చేసేది. చాలా స్టడీస్లో కూడా మనకు తెలిసింది. ఇది బ్రీఫ్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి అని మనం ఇంకా చాలా డెప్త్గా చదవచ్చు, బట్ అన్నీ కూడా బ్రీఫ్గా చూస్తున్నాం. అదేవిధంగా చాల్కోలిథిక్ కల్చర్స్, కాపర్ ప్లస్ రాక్ కల్చర్స్. చాల్కోలిథిక్ కల్చర్స్ అన్నటువంటివి నియోలిథిక్ కల్చర్స్ తర్వాత మనం చూస్తే మెహర్గర్ అని, ఇలా చాలా ప్రాంతాల్లో మస్కీ అని, హుల్లూర్ అని, బ్రహ్మగిరి అని, దైమాబాద్, జార్వే కల్చర్ అని చెప్తుంటారు. జార్వే కల్చర్ లోకల్ కల్చర్ మన యొక్క మహారాష్ట్రకు సంబంధించి. జ్ఞానేశ్వర్ అని, వివిధ రకాల ఎరాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎరాన్ అనే ప్లేస్ మళ్ళీ మనకి ఎరాన్ ఇన్స్క్రిప్షన్ అని చదువుతాం, అక్కడ కూడా వస్తుంది, మధ్యప్రదేశ్. ఇలాగా స్టోన్ టూల్స్ని వాడుతూనే
కాపర్ని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. చాల్కోలిథిక్ కల్చర్స్ అనేటటువంటి మేజర్లీ విలేజ్ కల్చర్స్. మరి ఇందాక మనం చెప్పిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్బన్ కల్చర్ అయితే చాల్కోలిథిక్ సైట్స్ అనేటటువంటివి మనకి విలేజ్ కల్చర్స్గా చెప్తున్నాయి. అదే కొంత ఆశ్చర్యకరిచే విషయం అన్నమాట. చాల్కోలిథిక్ కల్చర్స్ అనేటటువంటివి ఐవీసీకి ప్యారలల్గా ఉన్నా ఐవీసీ ఏమో చాలా డెవలప్డ్, ఐవీసీ తర్వాత ఇవి వచ్చిన ఇవేమో కొత్త బ్యాక్వర్డ్గా మనకు కనిపించడం. సో అది కొంత మనకి ఇంకా ఆన్సర్ లేనటువంటిది. నెక్స్ట్ వేదిక్ పీరియడ్, ఇది ఐరన్ ఏజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ వేదిక్ పీరియడ్ అనేటటువంటి దానికి సంబంధించి దీన్ని స్టడీ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. జెండ్ అవెస్తా, ఇరానియన్ టెక్స్ట్, ఇరాన్కి సంబంధించిన టెక్స్ట్, వాటిలో ఆర్యన్ గాడ్స్ యొక్క ఇంద్ర వరుణ వాళ్ళ యొక్క నేమ్స్ మెన్షన్ చేయడం. హిటీటీ ఇన్స్క్రిప్షన్, అనటోలియా అంటే టర్కీ, ప్రజెంట్ డే టర్కీ ఉందా దాన్ని అనటోలియా అని పిలుస్తారు. సో ఆ ప్రాంతం అక్కడ ఇన్స్క్రిప్షన్ అనేటటువంటి దీని గురించి రాయడం. క్యాసిటీ ఇన్స్క్రిప్షన్, ఇది ఇరాక్ మరియు ఇరాక్ ఇందన్నమాట. మితానీ ఇన్స్క్రిప్షన్ సిరియా, ఇవన్నీ కూడా వేదిక్ పీరియడ్ గురించి చర్చించడం జరిగింది. 1500 BC ఆ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది స్లోగా. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అని చెప్తారు. సో 1500 నుంచి ఎర్లీ వేదిక్ పీరియడ్ 1000 BC వరకు, ఆ తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్తాం. ఎర్లీ వేదిక్ పీరియడ్ యొక్క హిస్టరీని మనం చూడాలి. ఇండో ఆరియన్స్ అని పిలుస్తాం. ఈ వైపు నుంచి వచ్చినట్టుగా మనకు చెప్తారు. ఇది సింధు నది, ఇంతకుముందు సరస్వతీ నది గగ్గర్ అని పిలిచేవాళ్ళు. సరస్వతీ నది ఉన్నట్టుగా మనకి వేదిక్ టెక్స్ట్ల వల్ల మనకు తెలుస్తుంది. కొంతమంది ఏమో టిబెటన్స్ నుంచి వచ్చారు వీళ్ళని చెప్తారు, కొంతమంది సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని చెప్తారు, కొంతమంది లేదు వీళ్ళు నేటివ్సే ఇక్కడున్న వాళ్ళే అని చెప్తారు. రకరకాల థియరీస్ ఉన్నాయి. ఇండో ఆరియన్ థియరీ ఇది మనకి ఎందుకంటే ఆ విధంగా ఎస్పెషలీ ఐవీసీకి సంబంధించి కూడా వాళ్ళు మన వాళ్ళు కాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ హిస్టారికల్ స్టడీస్ అనేవి బ్రిటిష్ వాళ్ళ టైంలో స్టార్ట్ అయ్యాయి. ఇంత అడ్వాన్స్డ్ కల్చర్ ఇండియన్స్కి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి దాన్ని వేరే ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్తారు. బట్ మనం కనుక హిస్టారికల్గా చూస్తే మన దగ్గర టెక్నాలజికల్గా కానీ ఐడియాలజికల్గా కానీ ఫిలసాఫికల్గా కానీ తక్కువ మనమేమి ఇంటెలిజెంట్ కాదు. కానీ యూరోపియన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ మనల్ని ఆ విధంగా ఇన్ఫీరియర్గా చూపిస్తుంది అనమాట. ఎనీవే వేదిక్ పీరియడ్లో వివిధ రకాలైనటువంటి నదులు, అక్కడ గంగా నదికి యమునా నదికి అంత ప్రాముఖ్యత లేదు ఎర్లీ వేదిక్ పీరియడ్లో, వీటికి ఎక్కువ ఉండేది. సింధు నది, సరస్వతీ నది, ఇలాగా రావి, వీటికి ఎక్కువ ఉండేదన్నమాట. ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో ఎప్పుడైతే ఆర్యన్స్ ఇలాగ రావడం మొదలు పెడతారో అప్పుడు ఈ గంగా నది, యమునా నది వీటి ప్రాముఖ్యత పెరుగుతుంది. చూడండి ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ గంగా, యమునా, సరస్వతి వీటి యొక్క ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. రైట్, మనకి స్లోగా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో చిన్న చిన్న విలేజెస్ అనేటటువంటివి ఉంటాయి. ఆ చిన్న విలేజెస్ కాస్త సభ అని స్లోగా సభాస్ అనేటటువంటి ఆ విలేజెస్లో ఉండేటటువంటి పొలిటికల్ బాడీస్ స్లోగా అవి రాజ్యాలను ఏర్పరచుకుంటూ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి గణాస్ అని, ఈ గణాస్ నుంచి జనాస్ అని, వాటి నుంచి జనపదాస్ అని ఇలా వస్తాయి. మహాజనపదాస్ అనేవి లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత వస్తాయి. జనాసు జనపదాస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత మహాజనపదాస్ నెక్స్ట్ టాపిక్ అది. సరే, ఇక్కడికైతే గణాసు జనాసు జనపదాస్ ఇలాగా ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇనీషియల్గా ఇది సెటిల్ అగ్రికల్చర్ కాదు ఎర్లీ వేదిక్ పీరియడ్లో, లేటర్ వేదిక్ పీరియడ్లో సెటిల్ అగ్రికల్చర్. సరే, ఇక్కడ చూడండి గగ్గర్ హక్రా రివర్ అని చెప్తారు, సరస్వతీ రివర్. సో అది తన యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంది ఆ తర్వాత. బట్ సరస్వతీ రివర్ అనేది ఇండస్ రివర్కి ప్యారలల్గా ప్రవహించినటువంటి రివరు. దానికి సంబంధించినటువంటి పేలియో ఛానల్స్ యొక్క ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అది ఇప్పుడు డ్రై అయిపోయింది. ఈ టెక్టోనిక్ నార్త్ ఇండియాలో మనకి ఎస్పెషల్లీ హిమాలయాస్లో టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్ ఎక్కువ కదా, దానివల్ల అది కనుమరుగైపోయిందన్న ప్రస్తుతానికి మనకు తెలుస్తున్న విషయాలు. సరే, మరి ఎర్లీ వేదిక్ పీరియడ్కి లేటర్ వేదిక్ పీరియడ్కి తేడాలు అనేటటువంటివి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తుంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. వేదిక్ పీరియడ్ ఇండస్ పీరియడ్ యొక్క కంపారిజన్, మళ్ళీ వేదిక్ పీరియడ్లో ఎర్లీ వేదిక్ లేటర్ వేదిక్ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాస్ట్ సిస్టమ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది ఎర్లీ వేదిక్లో, వచ్చే కొద్దీ రిజిడ్ అయిపోతూ వచ్చింది. అలాగ సోషల్గా ఎకనామిక్గా విమెన్ రెస్ట్రిక్షన్స్ రావడం కానివ్వండి, అర్బనైజేషన్ స్లోగా స్టార్ట్ అవ్వడము, సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది చేయడము, బార్టర్ బదులు గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, కృష్ణలా అని పిలుస్తారు, అవి
తర్వాత వేదాస్లో ఓన్లీ ఒకటోది మాత్రమే ఎర్లీ వేదిక్ పీరియడ్లో, మిగిలిన 3 లేటర్ వేదిక్ పీరియడ్లో. ఇలాగ మనము ఒక్కసారి వేదిక్ పీరియడ్లో ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ యొక్క ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ఇలాగా డివైడ్ చేసుకొని డిఫరెన్సెస్ చదువుకుంటారా? క్లియర్గా రివిజన్ చేసి పెట్టుకోవాలి. అందరూ రివిజన్ చేసుకోండి. సరే, వేదిక్ లిటరేచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 4 వేదాస్, శృతి, స్మృతి అంటారు. శృతి అంటే గాడ్ ద్వారా చెప్పబడినవి, ఎవరూ చెప్పలేదు. సో వేదాస్ని మనం శృతి లిటరేచర్ అంటాం. స్మృతి అంటే గాడ్ ద్వారా చెప్పినటువంటి వాటిని మనం ఇంటర్ప్రెట్ చేసుకొని మనం రాసుకున్న వాటిని స్మృతి లిటరేచర్ అంటాం. ఆ స్మృతి లిటరేచర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే 4 వేదాస్, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, వాటి యొక్క డీటెయిల్స్ మనం చూసుకుంటాం. నేను అంతా కూడా డీటెయిల్గా చెప్పట్లేదండి. ప్రతిదీ డీటెయిల్గా చెప్పాలంటే మనకు కనీసం కొన్ని గంటలు పడుతుంది. మనం కొంచెం మీరు కొద్దిగా రివైజ్ చేసుకుంటారు. ఈ వీడియో చూసి మీకు ఒక ఇండికేటర్ లాగా ఇది యూజ్ అవుతుందన్న పర్పస్తో చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ నేను చెప్పట్లేదు. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీదే కనిపిస్తున్నాయి. దీని పీడిఎఫ్ తీసుకొని చదువుకోవచ్చు. 4 వేదాస్, దానికి సంబంధించినటువంటి వేదాస్కి సంబంధించిన లిటరేచర్, వేదిక్ లిటరేచర్లో బ్రాహ్మణాస్, వివిధ రకాలైనటువంటి ప్రోజ్ వర్షన్. ఇది పోయట్రికల్గా ఉంటే ఇది ప్రోజ్ వర్షన్. 108 బ్రాహ్మణాస్ అనేటటువంటివి ఉంటాయి. అరణ్యకాస్ అంటే గురువుల పాదాల చెంత దగ్గర కూర్చొని మరి అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ నేర్చుకునేటటువంటి వాటినే బ్రాహ్మణాస్ అని అరణ్యకాస్ అంటాము. బ్రాహ్మణాస్లో చిట్ట చివర ఈ అరణ్యకాస్ అనేవి ఉంటాయి. ఉపనిషత్తులు వెరీ ఇంపార్టెంట్. మెటాఫిజిక్స్ అంటే ఇది ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తాయి ఉపనిషత్స్. వేదాంగాస్ 6 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నమాట వేదాస్ని అర్థం చేసుకోవడానికి. ఉపవేదాస్ అంటే ఋగ్వేదాకి మళ్ళీ ఉపవేద రాయడం లేటర్ పీరియడ్లో ఇవి రాయబడ్డాయన్నమాట. వీటిలో ఋగ్వేద ఏమో ప్రేయర్, గాడ్స్కి సంబంధించిన ప్రేయర్స్ గురించి చెప్తే, సామవేద మ్యూజిక్కి ఫేమస్, యజుర్వేద వివిధ రకాల రిచువల్స్కి ఫేమస్, అథర్వ వేద అనేటటువంటిది విచ్ క్రాఫ్ట్, సార్సరీ వీటికి సంబంధించి. ఈ 3 అనేటటువంటివి ఆర్యన్స్ ద్వారా రిసైటేషన్ చేయబడ్డాయి. అథర్వణ వేద అనేది నాన్ ఆర్యన్ ఆరిజిన్ అని మనం చెప్తాము. మరి వేదాస్కి ఉపనిషత్కి ఏమేమి తేడాలు ఉన్నాయి, ఎప్పుడు వచ్చాయి, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఏంటి, ఆ రెండింటి మధ్య తేడాలు ఏంటి, ఎన్ని వేదాస్ ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఒకసారి మనం రివిజన్ చేసుకోవచ్చా? వేదాసు ఉపనిషత్స్ మధ్య ఉన్న తేడాలు. మరి ఉపనిషత్స్ అనేటటువంటి వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉపనిషత్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడిగిన ఉపనిషత్స్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకొని ఇక్కడ టేబుల్ రూపంలో పెట్టడం జరిగింది. కఠోపనిషత్ అని, నచికేత మరియు యమ మధ్య డెత్ అంటే ఏంటి దానికి సంబంధించిన డిస్కషన్ దీంట్లో చెప్తారు. ఈశోపనిషత్ అని, జబలోపనిషత్ అని, బృహదరణ్యోక ఉపనిషత్స్ అని, ముండకోపనిషత్ అని, చాందోగ్యోపనిషత్స్ అని, కెనోపనిషత్, ఇలాగ మనకు వివిధ రకాల ఉపనిషత్స్ అనేటటువంటివి చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్వి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కంపల్సరీగా ఈ టేబుల్ చూడాలి. ఇది చూడండి, ముండకోపనిషత్ సత్యమేవ జయతే అన్నటువంటిది మనం దేని నుంచి తీసుకోబడింది? ఈ ఉపనిషత్ నుంచే. మరి వేదాంగాస్, ఇందాకన్నా వేదాంగాస్ అనేటటువంటివి వేదాస్ని అర్థం చేసుకోవడానికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని వేదాంగాస్ అంటాం. మరి వీటిని సూత్ర లిటరేచర్ అని చెప్తాం. శిక్ష అంటే ఫోనెటిక్స్, ఎలా పలకాలి, ఉచ్చారణ. కల్ప, ఏ రిచువల్స్ చేయాలి. వ్యాకరణం అంటే గ్రామర్. నిరుక్త, ఎటిమాలజీ, ఒక్కొక్క వర్డ్ ఆరిజిన్ ఏంటి. ఛందస్సు అంట. జ్యోతిష్య, ఇవి 6 మనకి వేదాంగాస్ అని చెప్తాము. ఇవి మనకి వేదాస్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఎసెన్షియల్ నాలెడ్జ్ వీటిలో ఉండాలి. నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం. మనం ఏం చేశామంటే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ప్రిలిమ్స్లో ప్రతి సంవత్సరం మినిమం క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి దీనికి సపరేట్గా మనం ఒక వీడియో చేశాము. ఈ ప్రాజెక్ట్ సేతు అన్న దాని కిందే బుద్ధిజం, జైనిజం మీద వీడియో ఆల్రెడీ చేస్తున్నాము. ఒకవేళ ఎవరన్నా చూడకుండా ఉంటే చూడడానికి ప్రయత్నించండి. వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా బుద్ధిజం, జైనిజం గురించి చదువుకోవాలి. నెక్స్ట్ మరి లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత మహాజనపదాస్ మనకి గమనించాలి. లేటర్ వేదిక్ పీరియడ్, దాంట్లో రిఫార్మ్స్ తీసుకొని రావడానికి వచ్చిన ఆల్టర్నేటివ్ ఫిలాసఫీస్ని శ్రమణ ట్రెడిషన్స్ అంటాం. ఆ శ్రమణ ట్రెడిషన్స్లో బుద్ధిజం, జైనిజం అనేవి 2 ఫేమస్ అన్నమాట. మరి ఆ తర్వాత మహాజనపదాస్ అనేటటువంటివి 6th BC, ఇది బుద్ధిజం, జైనిజం ఈ టైంలోనే ఇది అవుతాయి. ప్రామినెంట్ ఫీచర్స్ మహాజనపదాస్ అనేటటువంటివి
పొలిటికల్ హిస్టరీ, నార్త్ ఇండియాలో పొలిటికల్ హిస్టరీ మహాజనపదాస్ నుంచే క్లియర్గా మనకు తెలుస్తుంది. 16 మహాజనపదాస్, వాటిలో కొన్ని మొనార్కీస్, హెరిడిటరీగా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కొన్ని రిపబ్లిక్స్, పీపుల్ ఎన్నుకుంటారు. మరి మన బుద్ధ జైన ఇద్దరు రిపబ్లిక్ వీటి నుంచే వచ్చిన వాళ్ళు. సరే, మహాజనపదాస్ చూడండి. కంబోజా, గాంధార, కురు, పాంచల, సురసేన, మిత్స్య, అవంతి, ఆస్మక అని పిలుస్తారు దీన్ని. ఆస్మక అనేది అన్నిటికంటే సౌత్ ఉన్నటువంటి మహాజనపద. చేది, వత్స, కోశల, మల్ల, కాశీ, మగధ, అంగ, వజ్జి, ఇవన్నీ కూడా 16 మహాజనపదాస్. ఒకసారి ఇక్కడ గమనించండి. మహాజనపదాస్ అనేటటువంటి వాటి యొక్క ఏరియా చెప్పడం జరిగింది. వాటి యొక్క క్యాపిటల్స్ కూడా ఉన్నాయి. కంబోజా ప్రస్తుతం అనుకున్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతం, గాంధార, అదేవిధంగా ఇక్కడికి వస్తే మత్స్య, కురు, పాంచల, ఇలాగా అన్నిటికంటే ఇక్కడ ఉన్నది ఆస్మక అనేటటువంటిది. మనకి కొన్ని ఇక్కడ ఉన్నటువంటి త్రవ్వకాల్లో మన తెలంగాణలో కూడా ఆస్మక ఈ మహాజనపద యొక్క ఇది కనిపించడం జరిగింది. రైట్, ఇక్కడ గమనిస్తున్నారా? సారస్వతి, కుషీనగర ఇంపార్టెంట్. ఇవి మన యొక్క వైశాలి, ఇవి మన యొక్క బుద్ధ జైన యొక్క లైఫ్తో అసోసియేట్ అయినటువంటి ఏరియాస్. బట్ ఈ 16 మహాజనపదాస్ నుంచి ఫైనల్గా పవర్ఫుల్గా ఎమర్జ్ అయింది మగధ. మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే ఆ 16 మహాజనపదాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, వత్స అన్నామనుకోండి, దీన్నే వంశ అని కూడా పిలుస్తారు. మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఏమేమి ఉన్నాయి. ప్రజెంట్ డే దీని యొక్క మోడర్న్ ఏరియా ఏది? అలహాబాద్, ప్రయాగ్రాజ్ అంటున్నాం ఆ ప్రాంతం. కౌశాంబి అన్నది దీని యొక్క క్యాపిటల్. అలాగ మనము చదువుకోవాలి. పాంచల అన్నాము, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్. సో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, దాని యొక్క మోడర్న్ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ప్రీవియస్ 2018లో అలా చూస్తే దీనికి సంబంధించి పాత పేరు ఇచ్చి కొత్త నేమ్ ఏంటి చెప్పండి అన్నారు. సో అలా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 16 మన మహాజనపదాస్కి సంబంధించి టేబుల్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోగలుగుతారా? టేబుల్ అనేది చూస్తారు కదా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి మగధ, ఈ 16లో మగధ అనేటటువంటిది ఎందుకు పవర్ఫుల్ కింగ్డమ్గా ఎమర్జ్ అయినట్టు? ప్రస్తుతం దానికి కొన్ని కారణాలు అనేటటువంటివి ఉన్నాయి. మగధ అనేటటువంటిది దాని యొక్క లొకేషన్ మనం చూస్తే ఎందుకు అర్థమవుతుంది. జాగ్రఫికల్ లొకేషన్, రాజ్గిర్, పాటలీపుత్ర, ఇవి చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్. గంగా నది యొక్క ఒడ్డు అక్కడ లొకేట్ అయి ఉండడము, న్యాచురల్ రిసోర్సెస్, ఐరన్ ఓర్ ఉండడము, జాగ్రఫికల్ గాను, పొలిటికల్ గాను, ఎకనామికల్ గాను, మగధన్ సొసైటీ సోషల్ గాను, ఇలాగా రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్, సోషల్, కల్చరల్, ఎకనామిక్, పొలిటికల్, అన్ని రకాల ఆస్పెక్ట్స్ ప్లస్ ఆస్పైరింగ్ లీడర్స్. మనం చూస్తే మగధ కింగ్డమ్కి ఎంపైర్కి సంబంధించి హర్యంక, బింబిసార వేరు, బిందుసార వేరు. బిందుసార మన యొక్క చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకు. బింబిసార హర్యంక డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ బింబిసార హర్యంక డైనాస్టీ మగధ. సో దాన్ని వ్యాప్తించి చేసింది మాత్రం అజాతశత్రు. ఆ తర్వాత శిష్నాగాస్ అనే వాళ్ళు వస్తారు. వీళ్ళు అవంతి, దీన్ని విన్ అవుతారు. నందాస్, వీళ్ళలో మహాపద్మనంద చాలా ఫేమస్ కింగ్. ఏక్రాట్ అని కూడా పిలుస్తారు. అలెగ్జాండర్ ఇన్వేషన్ వీళ్ళ టైంలోనే జరుగుతుంది, నందాస్ టైంలో. కానీ అలెగ్జాండర్ ఇది దాటి రారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు వివిధ కారణాల వల్ల. ఆ తర్వాత నందాస్ని ఓడించి చాణక్య అని చెప్తూ ఉంటారు. చాణక్య హెల్ప్తో చంద్రగుప్త మౌర్య మరి మగధాన్ని వ్యాప్తింపజేస్తారు. మరి దాని యొక్క ఎక్స్టెంట్ ఏంటో చూద్దాం. మగధ అనేటటువంటిది 5th సెంచరీలో ఈ విధంగా ఉంటే, మరి చూడండి ఏన్షియంట్ కింగ్డమ్స్లో మగధ అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్. వాటిలో అలెగ్జాండర్ ఇక్కడి నుంచి అన్నిటినీ విన్ అవుతూ ఇక్కడ వస్తారు. ఈ పోరస్ అంటారు, పురుషోత్తం అని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చాక ఆయనతో ఫైట్ అవుతుంది, ఓడిపోతారు. అయినా సరే అతనికి ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోతారు. సో ఆ టైంలో మరి మన యొక్క నందాస్ వాళ్ళ యొక్క ఎంపైర్ ఇంత ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. నందాస్ టైంలోనే అలెగ్జాండర్ ఇన్వేషన్ జరిగేది. ఆ తర్వాత మనకి మన చంద్రగుప్త మౌర్య, అశోక, వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు. చంద్రగుప్త మౌర్య టైంలో నార్త్ వెస్ట్ ఇదంతా కంట్రోల్లోకి వస్తే, మరి అశోక సౌత్ వరకు కూడా ఇక్కడ కొన్ని చోళ, చేర, పాండ్య వీళ్ళు తప్ప మిగిలినటువంటి అంతా కూడా అశోకుని యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అశోకుని టైంలో
265 బీసీ కల్లా మొత్తం వచ్చేస్తుంది. మీరు చూస్తే ఇలా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి అంతా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో ఇక్కడ మనం టైం లైన్ ఒకసారి చూస్తే పర్షియన్ ఎంపరర్ సైరస్, పర్షియాకు సంబంధించిన ఎంపరర్ ఇన్వేడ్ చేస్తారు. నందాస్ అనే వాళ్ళు మగధ రూల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలెగ్జాండర్ ఇన్వేషన్కి వస్తారు. ఆ తర్వాత నందాస్ని ఓడించి చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ని స్థాపిస్తారు. సెల్యుకస్ అనేటటువంటి గ్రీక్ సంబంధించినటువంటి ఇతన్ని ఓడిస్తారు. బిందుసార అంటే చంద్రగుప్త వాళ్ళ కొడుకు. మరి నెక్స్ట్ వస్తారు. ఆ తర్వాత అశోక టైంలో 3వ బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత అశోక చనిపోతారు. మరి ఈ టైంలో కళింగ యుద్ధము అనేటటువంటి చాలా ఫేమస్. కళింగ అనేటటువంటిది ఇది కళింగ ఇక్కడ యుద్ధం జరిగినప్పుడే అశోక తన యొక్క ఇంకా నేను యుద్ధం చేయను, సో పీస్ అనేటటువంటిది ధర్మ మార్గం అశోక ధమ్మ, సో ఇదంతా చెప్తారనమాట. కళింగ అనేటటువంటిది దానికి పైగా నార్తే మనకి ఈ మగధన్ ఎంపైర్ అనేటటువంటిది ఉంది. గమనిస్తున్నారా? కళింగ అనేటటువంటిది ప్రస్తుతం ఉన్న ఒడిస్సా ప్రాంతాన్ని మనం కళింగ అని చెప్తాం. సరే, అదే టైంలో మనకి ఇరానియన్ మెసిడోనియన్ ఇన్వేజన్స్ జరిగాయి. ఏది మగధ అనేటటువంటిది ఇంకా కన్సాలిడేట్ అవుతూ ఉన్న టైంలోనే ఇందాకే అన్నాం సైరస్ ఇన్వేజన్ జరిగింది అని. సో ఇరానియన్ మెసిడోనియన్ ఇన్వేజన్స్ జరుగుతాయి. వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది పర్షియన్ ఇన్వేజన్స్ అనేవి ఇండో ఇరానియన్ ట్రేడ్కి దారితీస్తాయి. గ్రీక్ రూలర్ అలెగ్జాండర్ ఇన్వేట్ చేయడానికి రూట్ని వీళ్ళు కల్పిస్తారు. ఖరోస్తి అనేటటువంటి స్క్రిప్ట్, దీన్ని మనం అశోకన్ పిల్లర్స్ వీటిలో చూస్తాం, అది వీళ్ళ ద్వారానే ఇక్కడికి ఇంట్రడ్యూస్ అవుతుంది. మౌర్యన్ స్కల్ప్చర్స్ అనేవి పర్షియన్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బెల్ షేప్డ్ క్యాపిటల్ మనకి ఇలాగా బెల్ షేప్డ్గా ఉండి దానిపైన సింహం నిలబడుకొని ఉంటుందా, ఆ బెల్ షేప్డ్ క్యాపిటల్ అవన్నీ పర్షియన్ ఆర్ ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే వస్తాయి. ఆ తర్వాత గ్రీక్ యొక్క అలెగ్జాండర్ ఇన్వేట్ చేస్తారు. బ్యాటిల్ ఆఫ్ హైడపసస్ అంటాం, వెరీ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ హైడపసస్ ఇక్కడ పోరస్ మరియు అలెగ్జాండర్ మధ్య జరుగుతుంది. పోరస్ ఓడిపోతారు, కానీ అతని యొక్క ధైర్యాన్ని గెలిచి అతన్ని మళ్ళీ ఇచ్చేసి వెళ్తారు. ఈ అలెగ్జాండర్ ఇన్వేజన్ వల్ల ల్యాండ్ రూట్స్, సీ రూట్స్ యూరప్కి అప్పుడు మొదలవుతాయి. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గ్రీక్ ఎస్పెషలీ మనకి కుషానాస్ ఆ టైంలో బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది వీళ్ళ వల్ల. ఇండో బ్యాక్టీరియన్ పార్థియన్ స్టేట్స్ వాటితో రిలేషన్షిప్స్ అనేటటువంటివి గ్రీక్స్తో ఈ ఇన్వేజన్ వల్ల ఏర్పడతాయి. బ్యాటిల్ ఆఫ్ హైడపసస్ అంటాం. మరి మౌర్యన్ ఎంపైర్ని స్టడీ చేయడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి? ఎన్నో రకాల లిటరరీ సోర్సెస్, ఆర్కియలాజికల్ సోర్సెస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రిలిమ్స్లో. ఈ క్రింద వాటిలో ఏవి మౌర్యన్ పీరియడ్లో కంపైల్ చేయబడినవి అలా చెప్పేటప్పుడు కౌటిల్య అర్థశాస్త్ర, మగస్థనీస్ ఇండికా, ఇలా విశాఖదత్తుడి యొక్క ముద్ర రాక్షస, ఇలా ఇవన్నీ కూడా మనం చెప్తాము. రైట్, చెప్తాము మౌర్యన్ పీరియడ్కి సంబంధించినవి అన్నమాట. బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బుద్ధిస్ట్ లిటరేచర్, టిబెటన్కి సంబంధించిన టెక్స్ట్లు, ఇలా ఎన్నో అశోకుడి గురించి వీటి గురించి చెప్తా. అదేవిధంగా కాయిన్స్, చంద్రగుప్త మౌర్య యొక్క ప్యాలెస్, వుడెన్ ప్యాలెస్, ఇప్పటికీ పాటలీపుత్రాలో దాని యొక్క వాల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అశోకుడి యొక్క కాంట్రిబ్యూషన్ దాంట్లో చాలా హ్యూజ్. రాక్ ఎడిక్స్, పిల్లర్స్, కేవ్స్ అని ఎన్నో రకాలైనటువంటి ఇన్స్క్రిప్షన్స్ వేయించారు. సో వాటన్నిటి నుంచి మౌర్యన్ ఎంపైర్ ఎలా ఉందో మనకు తెలుసు. అశోకన్ రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్, కేవ్స్, వాటిలో మనం చూస్తే చూడండి ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి ప్రాకృత్ లాంగ్వేజ్లో, బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉన్నాయి. కానీ ప్రాకృత్ లాంగ్వేజ్ ఖరోస్తి మరియు అరామిక్ స్క్రిప్ట్లో కూడా ఉన్నాయి. అరామిక్ స్క్రిప్ట్ గ్రీక్ లాంగ్వేజ్లో ఆఫ్ఘనిస్తాన్, ఇందాక మనం అన్నాం అలెగ్జాండర్ ఇన్వేషన్ వల్ల ఇంపాక్ట్ ఉందని. ఖరోస్తి స్క్రిప్ట్, కాందహార్ ఒకే ఒక ప్లేస్లో బైలింగువల్గా కనిపించాయి. ఇది అశోకన్ పిల్లర్స్ మీద ఉండే స్క్రిప్ట్స్. అది కాకుండా మనం అసలు ఇక్కడ జేమ్స్ ప్రిన్సెప్ వెరీ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో దీన్ని ఇంతకుముందు కూడా అడుగున్నారు. ఎవరు అశోకన్ యొక్క ఎడిక్ట్స్ని డిసైఫర్ చేశారు? ఫస్ట్ పర్సన్ ఎవరు? జేమ్స్ ప్రిన్సెప్ అని చెప్పచ్చు. అశోకన్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటివి బుద్ధిజం యొక్క దాని డీటెయిల్స్ చెప్పేటటువంటి మొట్టమొదటి టాంజిబుల్ ఎవిడెన్సెస్గా మనం చెప్పచ్చు. మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనేటటువంటి చాలా ఉన్నాయి. వాటిలో ఇది 13th రాక్ ఎడిక్ట్స్ అనేటటువంటిది కళింగాలు యుద్ధము, దాని తర్వాత ఏమైంది, అశోకుడు ధర్మం ఎలాగ ఎంచుకున్నారు, పాండ్యాసు చోళా సౌత్లో ఉన్నారని మెన్షన్ చేయడం, ఇవంతా కూడా
13th రాక్ ఎడిక్ట్స్లో చాలా ఫేమస్. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఇది 13th. నెక్స్ట్ మనము ఇక్కడ ఒకసారి మౌర్యన్ ఎంపైర్కి సంబంధించినటువంటి చూస్తే జైనిజం, చంద్రగుప్త మౌర్య జైనిజం అనేటటువంటిది ఫాలో అవుతారు. సల్లేఖన వ్రత అనేటటువంటి ఫాలో అయ్యి ఆయన దాని ద్వారానే చనిపోతారు. బిందుసార అజీవక అనే సెక్ట్ని ఫాలో అవుతే అశోకుడు బుద్ధిజంని ఫాలో అవుతారు. ఇలాగ ముగ్గురు గ్రేట్ రూలర్స్ 3 డిఫరెంట్ రిలీజియన్స్ని ప్యాట్రనైజ్ చేస్తారు. మరి అశోకుడి యొక్క ఫిలాసఫీ అనేది బాగా ఫేమస్, అశోక ధమ్మ అంటాం. బుద్ధిజంతో పోలిస్తే ఇది డిఫరెంట్. సో టాలరెన్స్, అన్ని రకాల రిలీజియన్స్, ఇది సింపుల్గా మోరల్ అండ్ రిలీజియస్ కోడ్ మాత్రమే. ఈ బ్రాహ్మణాస్, బుద్ధిస్ట్ మాంక్స్ని అందరినీ కూడా ప్యాట్రనైజ్ చేశారు. బట్ బుద్ధిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అశోక. అందుకే వాళ్ళ యొక్క కూతురిని సంఘమిత్ర అంట. సో వీళ్ళని ఇటు శ్రీలంక, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాకి పంపించి బుద్ధిజంని ప్రాపగేట్ కూడా చేయించడం జరిగింది. మరి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, సప్తాంగా థియరీ, చాణక్య ఆర్ కౌటిల్య యొక్క అర్థశాస్త్ర అనేటటువంటిది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు చెప్తుంది. వాటిలో మౌర్యన్ ఓవరాల్ ఎంపైర్ని ఎలా డివైడ్ చేస్తారు, ఏ వేరియస్ లెవెల్స్లో డివైడ్ చేస్తారన్నది ఇక్కడ ఉంది, అది మనం చూసుకుంటాం. అదేవిధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్, మెగస్తనీస్ తన యొక్క గ్రీక్ రైటర్ అనమాట. మెగస్తనీస్ తన యొక్క అకౌంట్స్లో ఇదిగో అక్కడ అర్బన్ ఏరియాస్ ఉండేవి, కమిటీస్ ద్వారా వాటిని వివిధ రకాల కమిటీస్ 6 కమిటీస్ ద్వారా అర్బన్ ఏరియాస్ని లోకల్ గవర్నమెంట్స్ ద్వారా నడిపేవాళ్ళని చెప్పడం. ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి ల్యాండ్ చూడండి, సీత అంటే క్రౌన్ ల్యాండ్, ఏ విధంగా ట్యాక్స్ వేసేది అనేటటువంటిది ఇంపార్టెంట్. నార్మల్ ట్యాక్సేషన్ 1/6 అనమాట, 1/6 వంతు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేవి గవర్నమెంటే రెగ్యులేట్ చేసేది. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే మెటాలిక్ కాయిన్స్ అనేవి తీసుకొని రావడము. దీంట్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే దాని మీద ఏమీ రాసుండరు, జస్ట్ ముద్రలు ఉంటాయి అంతే. గిల్డ్స్ అంటే వ్యాపారస్తులు గ్రూప్గా ఫామ్ అవ్వడం, గిల్డ్స్ ఎమర్జ్ అవ్వడం కూడా మనం మౌర్యన్ పీరియడ్లో గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి చూస్తే ఇది బార్బరా కేవ్స్, మనకి బీహార్లో ఉన్నాయి, పాటలీపుత్రాకు దగ్గర వెరీ ఫేమస్ కేవ్స్. జైన్ కేవ్స్, బుద్ధిస్ట్ కేవ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇది సాంచీ స్తూప. ఈ తోరణాలను వేరే వాళ్ళు కట్టిస్తారు, బట్ ఈ లోపల ఉన్న స్తూప అనేది అశోకుడు టైంలో బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇది అశోక లైన్ క్యాపిటల్ అంటారు. చూస్తున్నారు ఇందాక పర్షియన్ ఇన్వేజన్ వల్ల ఇలా బెల్ షేప్డ్ ఇది పర్షియన్ ఆర్ట్లో ఎక్కువ కనిపిస్తుంది, అది మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఆ తర్వాత చూస్తే యక్షి బొమ్మ చాలా నీట్గా గ్లాసీగా అంటే మెరుస్తూ ఉన్నట్టుంది, చూస్తున్నారా, దాన్ని మౌర్యన్ గ్లాస్ అని పిలుస్తారు. ఆ మెరుపు వచ్చే విధంగా పూత పూయడం అనమాట. దీనికి కూడా మీరు చూస్తే మెరుపులా కనిపిస్తుంది, లైట్, మౌర్యన్ గ్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఆర్మీ హ్యూజ్గా ఉండేది. కళింగ వార్ తర్వాత కూడా ఆర్మీ ఉంది, నేవీని మెయింటైన్ చేశారు. మరి డిక్లైన్ అనేటటువంటిది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అవ్వడము, అశోకుని పాలసీస్ ద్వారా లేటర్ పీరియడ్లో వీక్ అయిపోవడము, బ్యూరోక్రసీ ఎక్స్పాండ్ అవ్వడం, ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం, నార్త్ వెస్ట్ నుంచి వచ్చేటటువంటి అటాక్స్ని అడ్డుకోలేకపోవడం. సుంగాస్ అనే వాళ్ళు రివోల్ట్ చేశారు వీళ్ళ పీరియడ్లో, పీపుల్ రివోల్ట్ని రిప్రజెంట్ చేస్తూ సుంగా రివోల్ట్, దాంతో మౌర్యన్ ఎంపైర్ అనేటటువంటిది కుప్పగూలిపోయింది. మనకి ప్యారలల్గా అదే టైంలో మెగాలిథిక్ ఏజ్ అంటాం. సౌత్లో మనకి మెగాలిథిక్ ఏజ్ అనేటటువంటి జరుగుతూ ఉంది. సంగం ఏజ్తో ప్యారలల్గా ఇది ఉంది అని చెప్తాము. మెగాలిథిక్ ఏజ్ అంటే బిగ్ స్టోన్ ఏజ్ అని చెప్తాం. జనరల్గా ఇదిగోండి ఇలాంటి స్టోన్స్ అనేటటువంటివి ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి, మెగాలిథిక్ ఏజ్ అని చెప్తాము. మెజారిటీ సైట్స్ పెనిన్సులార్ ఇండియాలో ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మెగాలిథిక్ సైట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం ఇండియా మొత్తం వ్యాప్తించున్నా ఇక్కడ మనకి ఎక్కువగా ఇక్కడ అనమాట ఐరన్ ఏజ్ కల్చర్ని వీరు సూచిస్తాయి. ఇదిగోండి ఇలాగా మెగాలిథ్స్ ఇప్పటికి కూడా మనకి ఫాలో అవుతుంటారు. చనిపోయిన వాళ్ళకి పైన ఒక ఇలాగ కట్టేసి ఇలా కట్టడం, సో మెగాలిథిక్ బరియల్స్ అంటారు వాటిని, అలాంటి ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ సంగం ఏజ్. మరి గమనిస్తూ ఉంటే మనము ఈ పైన ఇది జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఇది మన యొక్క మౌర్యన్ ఎంపైర్ అనేది డిక్లైన్ అవుతూ ఉన్నటువంటి టైంలో సంగం ఏజ్ అనేది 6th సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ ఏడీ వరకు, కొంతమంది దీన్ని 3rd సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ ఏడీ అని కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైతేనేమి సదర్న్ మోస్ట్ ఇండియన్ ప్రాంతంలో ఎస్పెషలీ
ఏన్షియంట్ తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో సంగం కల్చర్ అనేది ఫ్లరిష్ అయింది. మదురై అనేటటువంటిది సెంటర్గా అక్కడ ఉన్న కొంతమంది ఫేమస్ పోయట్స్ నేమ్స్తో ఇది స్టార్ట్ అనమాట. చేరాస్ అని, పాండ్యాస్ అని, చోలాస్ మళ్ళీ 11th 12th సెంచరీలో ఉండేవాళ్ళు వేరు, వాళ్ళని ఇంపీరియల్ చోలాస్ అంటాం. ఇక్కడున్న చోలాస్ సంగం ఏజ్ చోలాస్ అనమాట. సో చోలాస్ అని ఈ ప్రాంతం అంతా కూడా మనకి కావేరీ నది దాని కింద ఉండే ప్రాంతాలన్నీ సంగం ఏజ్ కింద మనం చెప్పుకోవచ్చు. మరి సంగం ఏజ్కి సంబంధించి ఇదిగో చేరాస్ అని అంటాము, వీళ్ళు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కేరళ. అదే పాండ్యన్స్ అంట, పాండ్యన్స్ మదురై ఈ ప్రాంతం ఎక్కువగా వీళ్ళ యొక్క కంట్రోల్లో ఉండింది. ఇది కొన్నిసార్లు పెరుగుతూ ఉండింది, కొన్నిసార్లు తగ్గుతూ ఉంది. ఓవరాల్ ఇంపాక్ట్ కాదు, వీళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పులిందాస్ అని వీళ్ళు తర్వాత డిసింటిగ్రేట్ అవుతూ పల్లవాసు రకరకాలుగా అయ్యారనమాట. సంగం ఏజ్కి సంబంధించి 3 సంగమ్స్ అనేవి కండక్ట్ చేశారు. మనం ఫస్ట్ దీని గురించి చూస్తే 3rd century BC to AD అని చెప్తారు. 3 సంగమ్స్. ఫస్ట్ సంఘం మదురై, సెకండ్ సంఘం కపదురం అని, థర్డ్ సంఘం మళ్ళీ మదురైలోనే. సంఘం లిటరేచర్ చాలా ఫేమస్, తోల్కపియం దీన్ని తమిళ్ లిటరరీ వర్క్గా చెప్తారు. ఎట్టుగొట్టాయని ఇలాగ రకరకాలైనటువంటి శిల్పధిక్కారం, మణిమేగలై ఇవి 2 తమిళ్ ఎపిక్స్ అండి. శిల్పధిక్కారం, మణిమేగలై అని చెప్పేసి అది ఇలా రకరకాల సోర్సెస్ మగస్తనీస్ యొక్క అకౌంట్స్ ద్వారాను, స్ట్రాబో, ప్లీనీ, టాలమీ వీళ్ళందరి యొక్క అకౌంట్స్, హాతిగుంప ఇన్స్క్రిప్షన్ కళింగాకు సంబంధించి ఖరవేల యొక్క హాతిగుంప ఇన్స్క్రిప్షన్ కూడా సంగం ఏజ్ గురించి మాట్లాడుతుంది. పొలిటికల్ హిస్టరీ చూస్తే చేరాస్ అని, చోలాస్ అని, పాండ్యాస్ అని 3 కింగ్డమ్స్గా విభజించవచ్చు. హెరిడిటరీ మొనార్కీ అనేటటువంటిది ఉండడం, ల్యాండ్ రెవెన్యూ అనేది చీఫ్ సోర్స్ ఆఫ్ ఎకానమీ. అదేవిధంగా సంఘం సొసైటీ చూస్తే 5-fold సొసైటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగచ్చు. ఎలాగా? నెద్యల్ అంటే ఎవరు, ముళ్ళాయ్ అంటే ఎవరు, ముదురం అంటే ఎవరు, పలాయ్ అంటే ఎవరు, ఇలాగా ల్యాండ్స్ని డివైడ్ చేస్తారు. కాస్ట్ని కూడా చూడండి, వానిగర్ అని, వెల్లలార్ అంటారు, అగ్రికల్చరల్ కాస్ట్ని వెల్లలార్ అంటారు, ఆర్సర్ అని, ఇలాగా క్లాస్ బేస్డ్గా కాస్ట్ బేస్డ్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. సంగం ఏజ్ పీరియడ్లో విమెన్ యొక్క రోల్ ఉండేది, కానీ విడోస్ యొక్క లైఫ్ మెజరబుల్గా ఉండేదని చెప్తున్నారు. ప్రైమరీ డైటీ మురుగన్, ఐడల్ వర్షిప్ నాడుకల్ అంటారు. ఎవరైనా ఇప్పటికి కూడా ఉంటుంది మనకి, బాగా ఫేమస్ లీడర్స్ వాళ్ళ యొక్క స్టాట్యూట్స్ని నిలబెడుతూ ఉంటారు. జనరల్గా అప్పట్లో బ్యాటిల్ వారియర్స్ వాటి యొక్క బ్రేవరీని, వాళ్ళ యొక్క బ్రేవరీని సూచిస్తూ ఇలాగా నిలబెట్టే వాళ్ళు అనమాట. ఎకనామీ, అగ్రేరియన్ ఎకానమీ. సంగం ఏజ్ అనేది 3rd century AD ఆ టైంకి ఎండ్ అయిపోయింది. కాలబ్రాస్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియాలో 300 AD నుంచి 600 AD వరకు కంటిన్యూ అయ్యారనమాట. సో ఇది ఫస్ట్ పార్ట్ ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి. పార్ట్ 2లో మనం మిగిలినవి చూద్దాం, సరేనా? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.